హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎస్ వ్లాగ్స్. ఇట్స్ మీ ఆయిషా. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీ ముందుకి ఇప్పటి వరకు నేను కొన్ని డ్రెస్సెస్ డిజైన్ చేసుకున్నాను, అవన్నీ మీతో షేర్ చేసుకుందామని ఈరోజైతే మీ ముందుకు వచ్చాను. సరే పదండి చూద్దాం. ముందుగా ఈ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ డ్రెస్ అండి. ఇది నేను డిజైన్ చేసుకుని ఆల్మోస్ట్ ఒక 5 years అవుతుంది. ఇది మా పెద్ద బాబుకి ఫీడింగ్ ఇచ్చే టైంలో నేను డిజైన్ చేసుకున్న డ్రెస్ అనమాట. స్లీవ్స్కి కింద ఫ్రిల్స్ ఇచ్చాను, దీనికి ఫ్రంట్ ఓపెన్ ఇచ్చాను అనమాట. అది కనిపించకుండా దానికి ఎదురు పోట్లీ బటన్స్ అనేవి డిజైన్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే నేను ఫీడింగ్ ఇచ్చేదాన్ని కాబట్టి అప్పుడు జిప్ వేసి ఆ పోట్లీ బటన్స్ ఇచ్చాను అనమాట. 3/4 హ్యాండ్స్ ఇచ్చి దానికి కింద ఫ్రిల్స్ ఇచ్చాను. దీనికి కింద సీక్వెన్ వర్క్లా వచ్చిందనమాట అండి. ఈ ఎల్లో పార్ట్ అంతా కూడా సాటిన్ మీద సీక్వెన్స్ వర్క్ వచ్చింది. పైన పింక్ అంతా బనారస్ క్లాత్ తీసుకుని దాన్ని బోట్ నెక్తో అలా డిజైన్ చేసుకున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి బోట్ నెక్కే ఇచ్చాను, కానీ వెనక అలా కొంచెం డిఫరెంట్గా ఉండడానికి హోల్ అనేది మాత్రం ఇచ్చాను, అంతే అండి. ఇప్పుడు ఇంకో నెక్స్ట్ డ్రెస్ చూద్దాం. ఇది వచ్చేసి శారీ కన్వర్టెడ్ టు ఫ్రాక్ అనమాట. ఇది చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి. ఇది 60 grams అంటారు చూసారా, ఆ టైప్ ఫ్యాబ్రిక్ అనమాట. ఈ శారీ మొత్తం ఒకే డ్రెస్ చేశాను. స్లీవ్స్కి మాత్రం అంబ్రెల్లా స్లీవ్స్ ఇచ్చాను 3 layers. అది 3 layers అనమాట. ఆ లేయర్స్ అంతా పీకో చేశాను. చూడండి కనిపిస్తుంది కదా, 3 layers. స్లీవ్ వచ్చేసి 3 layers బోట్ నెక్ ఇచ్చాను. ఫ్రంట్ కూడా బోట్ నెక్కే, ఫుల్ ఫ్లేర్ వస్తుందండి. బ్యాక్ మాత్రం బోట్ నెక్ ఇచ్చి ఇలా పాట్లాగా డిజైన్ చేశాను అనమాట. టాజిల్స్ మాత్రం కొంచెం హెవీగా ఇచ్చుకున్నాను. డ్రెస్ అంతా ప్లెయిన్గా ఉంది కదా అని చెప్పి టాజిల్స్ కొంచెం హెవీగా ఇచ్చాను. చూడండి, ఈ కింద లూజ్ మాత్రం శారీ అంతా పట్టేసింది కాబట్టి చాలా లూజ్ వచ్చి చాలా లైట్ వెయిట్గా కూడా ఉంటుంది. ఇది ఫుల్ లెంగ్త్ అనమాట అండి. ఫ్రాక్ అయితే ఫుల్ లెంగ్త్. నెక్స్ట్ వచ్చేసి ఇది 3/4 లెంగ్త్ అండి. ఇది నేను ఇప్పుడు బాబుకి ఫీడింగ్ ఇస్తున్నాను కాబట్టి దీనికి ఫ్రంట్ ఓపెన్ జిప్ ఇచ్చాను. నాకు ఇన్విజిబుల్ జిప్పులు అంత కంఫర్టబుల్గా అనిపించలేదు. ఆన్లైన్లో పర్చేస్ చేశాను, కానీ నాకు ఆ డ్రెస్సెస్ అంత కంఫర్టబుల్గా అనిపించక నేను దీనికి ఫ్రంట్ ఓపెన్ నార్మల్ జిప్ ఇచ్చేసాను, సెంటర్ జిప్ ఇచ్చాను. స్లీవ్స్ ఫుల్ హ్యాండ్స్ ఇచ్చుకున్నాను. ఇది మాత్రం 3/4 ఫ్రాక్ వస్తుందండి. కింద ఫ్రిల్స్ ఇచ్చాను. నీ లెంగ్త్ వరకే వస్తుంది ఈ ఫ్రాక్. కింద మాత్రం అంతా అలా ఫుల్గా ఫ్రిల్స్ ఇచ్చాను. ఫ్రంట్ కూడా కొంచెం స్టైలిష్గానే ఉంటుంది అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పేసి నేను ఈ ఫ్రంట్ మాత్రం ఈ జిప్ ప్రిఫర్ చేసుకున్నాను అనమాట. చూడండి, ఈ జిప్ అయితే నేను ప్రిఫర్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా శారీ అనండి. శారీ ప్లస్ రన్నింగ్ బ్లౌజ్ కూడా రన్నింగ్ వచ్చింది. దీనికి మొత్తం 6.5 meters అయితే ఉంది. ఈ ఫ్రాకు మొత్తం 6.5 meters పట్టేసింది. ఇది కూడా కింద ఫ్రిల్సే ఇచ్చాను, 3/4 వస్తుంది. కానీ కింద ఫ్రిల్స్ మాత్రం కొంచెం డిఫరెంట్గా పైనుంచి అటాచ్ చేశాను అనమాట. చూడండి, ఫ్రిల్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. ఈ ఫ్రిల్స్ మాత్రం పైనుంచి అటాచ్ చేశాను. దీనికి కూడా నేను ఫ్రంట్ జిప్ ఇచ్చుకున్నాను. ఇది సిల్వర్ అయితే బాగుంటుంది కలర్కి అని చెప్పి సిల్వర్ జిప్ ఇచ్చాను. స్లీవ్ దగ్గర కూడా కొంచెం ప్లెయిన్ అయిందని చెప్పి కొంచెం ఇలా మోతిస్తూ డిజైన్ చేసుకున్నాను. స్లీవ్స్ కొంచెం హైలైట్ చేద్దామని చెప్పి కొంచెం అలా డిజైన్ చేసుకున్నాను. ఇది కూడా ఫ్రంట్ జిప్ సిల్వర్ కలర్తో డిజైన్ చేసుకొని, ఇది మాత్రం స్క్వేర్ నెక్ వస్తుంది. పెద్ద స్టోరీ ఉందండి. అది రౌండ్ నెక్ ఇచ్చాను, ఇది స్క్వేర్ నెక్ ఇచ్చాను. ఇది కూడా 3/4 వస్తుంది. ఫస్ట్ లెహంగా ఓన్ డిజైన్ చేసాం. ఈ కింద ఉన్న ప్లెయిన్ గ్రీన్ అంతా లైట్ గ్రీన్ అంతా లెహంగా, పైన ఉన్న బాడీ పార్ట్ ఓనీ చేసాం. దాని తర్వాత దీన్ని 1/2 శారీలాగా కన్వర్ట్ చేసాం. ఇప్పుడు లాస్ట్ వచ్చేసి నేను దీన్ని డ్రెస్లా డిజైన్ చేసుకున్నానండి. ఆ ఓనీ పార్ట్ అంతా బాడీ పార్ట్కి వేసి కింద లెహంగా పార్ట్ అంతా కూడా నేను కింద గేరా ఇచ్చాను అనమాట. ఇది కూడా బోట్ నెక్కే డిజైన్ చేసుకున్నాను. 3/4 స్లీవ్స్ పెట్టాను. ఆ మిగిలిన ఓనీని చున్నీలా డిజైన్ చేసుకున్నాను అనమాట అండి.
బోట్ నెక్తో ప్రిన్సెస్ కట్తో స్టిచ్ చేసుకున్నాను. దీన్ని 3/4 హ్యాండ్స్ ఇచ్చాను. హ్యాండ్స్కి కూడా ఆపోజిట్ కలర్ ఫ్రిల్స్ ఇచ్చాను. చూడండి, దీనికి ఓనీగా మిగిలిన ఓనీని దీనికి చున్నీగా డిజైన్ చేసుకున్నాను. ఆ చున్నీకి కూడా కింద ఫ్రిల్స్ ఇచ్చాను. చూడండి, దీనికి కూడా కాంట్రాస్ట్లో ఆపోజిట్ కలర్తో ఫ్రిల్స్ ఇచ్చుకున్నాను. చున్నీ మరీ ప్లెయిన్గా లేకుండా ఉంటుందని దీనికి కూడా కొంచెం ఫ్రిల్స్ ఇచ్చాను అనమాట. ఇది కూడా ఫుల్ లెంగ్త్ ఫ్రాక్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది శారీ అండి. ఇది చాలా ప్లెయిన్ శారీ. దీనికి సింపుల్గా ఒక చిన్న లేస్ అనేది అటాచ్ చేశాను. శారీ మాత్రం చాలా స్మూత్గా, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సాటిన్లా ఉంటుంది అనమాట. దీనికి కాంట్రాస్ట్గా పీచ్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను. ఇది 2 మీటర్స్ క్లాత్ తీసుకుని బ్లౌజ్ని కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేసుకున్నాను. ఎదుర కోట్ మోడల్ వచ్చి దానికి కింద ఫ్రిల్స్ వచ్చేలా డిజైన్ చేసుకున్నాను. ఇంకా స్లీవ్స్కి మాత్రం ఏం ఇవ్వలేదు. ఇప్పటికే బ్లౌజ్ అంతా హెవీగా ఉందని చెప్పి స్లీవ్స్ ప్లెయిన్గా ఉంచేసి ఆ డోరీస్ ఇచ్చుకుని కొంచెం డిఫరెంట్గా ఇది డిజైన్ చేశాను. దీని పిక్ చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, స్లీవ్స్ కూడా 3/4 స్లీవ్స్. ఇంకా దీని కోట్కి వచ్చిన డిజైన్ కూడా నేను కొంచెం వర్క్ చేసుకున్నాను. దానికి దీంట్లో వచ్చిన ఈ ఫ్లోరల్ డిజైన్కి నేను కొంచెం కర్దానాతో డిజైన్ చేసుకున్నాను. మొత్తం ప్లెయిన్ అయిపోతుంది బ్లౌజ్, ఇంకా శారీ అని చెప్పి ఈ బ్లౌజ్ అంతా నేను కొంచెం ఫ్రంట్ వచ్చిన కోట్ పార్ట్ మాత్రం ఆ ఫ్లవర్స్ అన్ని కర్దానాతో కొంచెం డిజైన్గా అలా డిజైన్ చేసుకున్నాను. పిక్చర్ చూస్తే కింద అంతా ఇలా పెద్దగా ఫ్రిల్స్తో 2 లేయర్స్ ఇచ్చి. నెక్స్ట్ వచ్చి ఇది నా ఫేవరెట్ డ్రెస్ అని చెప్పొచ్చండి. లేయర్స్ ఆ ఫ్రిల్స్తోనే ఫ్రంట్ నెక్ కూడా నేనే డిజైన్ చేసుకున్నాను. ఆ మోతీస్తో కూడా ఫ్రంట్ నెక్ అంతా నేనే డిజైన్ చేసుకున్నాను. స్వీట్ హార్ట్ నెక్లా ఇచ్చాను ఎదరంతా. బ్యాక్ కూడా కొంచెం బోట్ నెక్లా పెట్టి అలా ట్రాన్స్పరెంట్గా ఇచ్చాను. నేను అంత ట్రాన్స్పరెంట్ కంఫర్ట్గా ఫీల్ అవ్వను కాబట్టి కొంచెం లోపల పట్టీలు అనేవి కొంచెం యాడ్ చేసుకున్నాను. చూడండి, కొంచెం ఆ లోపల పట్టీలు అనేవి ఇన్నర్ కనిపించకుండా పట్టీలు అనేవి యాడ్ చేసుకున్నాను. స్లీవ్స్ కూడా నేను కొంచెం అలా ఫ్లఫీగా ఉండాలని చెప్పి ఫ్రిల్స్తోనే మొత్తం స్లీవ్ అంతా ఆ ఫ్రిల్స్తోనే ఫిల్ చేసుకున్నాను. ఈ డ్రెస్ అయితే చాలా చాలా బాగుంటుందండి. నాకైతే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ డ్రెస్ అనే చెప్పొచ్చు. ఇది మొత్తం స్టిచ్ చేయడానికి నాకు 2 డేస్ టైం పట్టింది. 20 మీటర్స్ ఆఫ్ నెట్ పట్టింది. ఇప్పుడు లెహంగా చూపించబోతున్నాను. లెహంగా ప్లస్ శారీ ఇవి రెండు చూడండి. ఇది కూడా 2 శారీస్ తీసుకొని నేను రఫుల్ శారీలా డిజైన్ చేసుకున్నాను. చూడండి, ఇది కూడా నేను ఆల్మోస్ట్ ఒక 5 years దాటిందండి ఈ శారీ నేను డిజైన్ చేసుకొని. 2 layers ఆఫ్ రఫుల్స్ ఇచ్చాను. 2 శారీస్ తీసుకొని 1 శారీ అంతా ఇలా రఫుల్స్కి ఇచ్చాను అనమాట. దానికి కాంట్రాస్ట్గా బ్లాక్ కలర్తోని పైపింగ్ ఇచ్చాను. దానికి ఆ బ్లౌజ్ సెట్ చేసుకున్నాను. ఇదే బ్లౌజ్ ఇంకో దానికి కూడా సెట్ చేశాను. అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఇదేంటి ఫోటోలో గ్రే కలర్ ఉంది, బ్లౌజ్కి ఇందులో బ్లాక్ ఉందేంటి అనుకుంటున్నారు. ఇది వేరే దానికి కూడా నేను సెట్ చేసుకున్నానండి. సో అది కూడా మీతో చూపిందామని చెప్పి చూపిస్తున్నాను. చూడండి, వేరేది గాగ్రా డిజైన్ చేసుకున్నాను. దానికోసం అని చెప్పి నేను దీనికి స్లీవ్స్ మార్చేసి ఇంక ఈ శారీ అయితే వాడట్లేదని చెప్పి శారీ మేమిద్దరం బ్లాకే వేసుకున్నాము, ఆయన నేను. సో మేమిద్దరం సంగీత్ డ్యాన్స్ చేసేటప్పుడు లాస్ట్లో ఈ సాంగ్కి తగ్గట్టుగా నేను పువ్వులు తీసి చల్లాలి. పువ్వులు ఎక్కడి నుంచి వస్తే ఆ టైంకి, సో అందుకని నాకు అప్పుడు ఐడియా వచ్చి నేను ఈ గాగ్రాకి పాకెట్స్ అనేవి 2 sides పాకెట్స్ అనేవి నేను డిజైన్ చేసుకున్నాను. అవి అందులో ఆ పాకెట్స్లో ఫ్లవర్స్ పెట్టి సాంగ్ లాస్ట్లో అనేది ఆ పువ్వులన్నీ తీసి నేను చల్లానండి. దానికోసం అని చెప్పి నేను ఈ గాగ్రా స్పెషల్గా డిజైన్ చేసుకున్నాను. దీనికి కూడా నేను 2 శారీస్ తీసుకొని కిందంతా ఒక లేయర్ ఆఫ్ రఫుల్స్ ఇచ్చాను.
టాజిల్స్ కూడా రెడీమేడ్ తీసుకున్నానండి, అప్పుడు అంత టైం లేక. అవిగో చూడండి, పాకెట్స్ 2 సైడ్స్ పాకెట్స్ ఇచ్చాను దీనికి. ఆ పాకెట్స్లో పువ్వులన్నీ నింపేసుకొని ఆ టైంలో చల్లాను అనమాట. దాని వీడియో క్లిప్పింగ్ కోసం 2 డేస్ నుంచి ట్రై చేస్తున్నానండి, అది నాకైతే కనిపించలేదు, లేకపోతే నేను అది కూడా యాడ్ చేసేదాన్ని. ఆ పువ్వులన్నీ అలా చల్లేసరికి అందరూ కొంచెం షాకింగ్గా ఫీల్ అయ్యారండి. ఆ విషయం మా హస్బెండ్కి కూడా తెలీదు, లోపల పాకెట్స్ ఉన్నాయని పువ్వులు అలా చల్లుతానన్న సంగతి. కానీ అది క్లిప్పింగ్ మాత్రం చాలా బాగుందండి, అది ఉంటే ఎప్పుడైనా నేను యాడ్ చేస్తానులేండి. ఓనీ కూడా సేమ్ ప్లెయిన్ క్లాతే తీసుకుని ఓనీకి ప్లస్ లెహంగాకి ఇచ్చిన కింద రఫుల్స్కి మ్యాచ్ అయ్యేటట్టుగా రెండింటికి ఒకే లేస్ వేసాను. ఒకలానే స్టోన్స్ అవి అతికించాను అనమాట. ఇందులో బ్లాక్ అండ్ వైట్ స్టోన్స్ రెండూ ఉన్నాయి. బ్లాక్ అనేది ఇంకా కనిపించవు, ఓన్లీ లైటింగ్ పడినప్పుడు మాత్రమే మెరుస్తాయి. వైట్ మాత్రం మనకి పైకి కనిపిస్తాయి అన్నమాట. సిల్వర్ లేస్ తీసుకున్నాను, బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి ఈ బ్లౌజ్ని దీని మీదకి సెట్ చేశాను. వేరే బ్లౌజే తీసుకుందిలేండి, కానీ నాకు అంత టైం లేక అప్పుడు నేను